రియల్‌మీ కంపెనీ అతి త్వరలో మన ముందుకి రియల్‌మీ వాచ్ తేబోతున్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇన్‌ఫాక్ట్ ఈ పాటికి ఇది లాంచ్ అయిపోవాలి. కానీ డ్యూ టు కాజ్ ఆఫ్ ఈ లాక్‌డౌన్ వల్ల దీని యొక్క లాంచ్ ఏదైతే ఉందో మనకి పోస్ట్‌పోన్ అయింది. ఆల్రెడీ రియల్‌మీ కంపెనీ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ మార్చ్ 5న ఆఫీషియల్‌గా వీళ్ళు రియల్‌మీ బ్యాండ్ అయితే లాంచ్ చేశారు. కాకపోతే ఇది ఎక్స్‌పెక్టేషన్స్ బియాండ్ అయితే రాలేదు. నేనైతే దీంట్లో AMOLED స్క్రీను అలాగే మనకి బ్రైట్‌నెస్ కూడా బాగుంటుంది అనుకున్నాను. కానీ ఇందులో TFT LCD ఇచ్చి ఆల్మోస్ట్ దాని బ్రైట్‌నెస్ అంతా పోయిందని చెప్పొచ్చు. లుక్ అయితే ఫెంటాస్టిక్, ఈవెన్ డిజైన్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఎల్సిడి ఒక్కటే నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇక ఈరోజు ఈ ఎపిసోడ్లో రియల్మీ అతి త్వరలో మన ముందుకి మేబీ ఈ లాక్డౌన్ అయిపోయిన వెంటనే మనకి అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ సేల్లో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది రియల్మీ వాచ్. ఈ వాచ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో నేను ఇన్డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని చివరి దాకా చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇందులో ఏమేమి ఫీచర్స్ మన ముందుకు తీసుకొని రాబోతున్నారు అనే దాని గురించి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో డిస్ప్లే అలాగే అవుటర్ షెల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అవుటర్ షెల్ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్తోనే డిజైన్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్ట్రాప్స్ కూడా సిమిలర్గా మనకి సిలికాన్ మెటీరియల్ని యూజ్ చేస్తూ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది కేవలం మనకి 1.4 ఇంచెస్కి సంబంధించినటువంటి TFT LCD డిస్ప్లేతో మన ముందుకు రాబోతుంది. సో TFT LCD డిస్ప్లే అంటే మళ్ళీ ఇక్కడ వీళ్ళు బ్రైట్నెస్ ఎంత తీసుకొస్తారు అనేదే యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రీవియస్లీ రియల్మీ బ్యాండ్లో కూడా వీళ్ళు ఇదే తప్పు చేశారు, TFT స్క్రీన్ తీసుకొచ్చి రావడమే. ఎందుకంటే MI బ్యాండ్లో మనకి AMOLED స్క్రీన్ ఇస్తున్నారు. ఈవెన్ బ్రైట్నెస్ నిట్స్ కూడా చాలా బాగుంటాయి. ఈవెన్ ఒక పర్టికులర్ డే లైట్లోకి మీరు బయటకు మార్కెట్లోకి వెళ్ళి చూసినా కానీ మనకి డిస్ప్లే అనేది చాలా స్పష్టంగా కనపడటం జరుగుతుంది. ఈ TFT అనేది బయట డే లైట్ కండిషన్లో అంటే మిట్ట మధ్యాహ్నం 12 o'clock అట్లా బయటకు వెళ్ళామన్నట్లయితే కనుక కనపడటం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సో ఈసారి కూడా మనకి TFT LCD అనేది తీసుకొస్తున్నారు. ఇక దీంట్లో పిక్సెల్ సైజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 320x320 ఉండేటువంటి అవకాశం ఉందంట. సో 4x4లో మనకి ఐకాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ 3 to 4 పేజెస్లో మనం ఐకాన్స్ని అయితే చూడబోతాం. ఇకపోతే దీని బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 160 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటుగా బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి 7 days బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. అది కూడా 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ని ఎనేబుల్ చేస్తే. ఒకవేళ దీన్ని కనుక డిజేబుల్ చేశారు అన్నట్లయితే మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 3 to 4 weeks వచ్చేటువంటి అవకాశం ఉంది. 3 to 4 weeks అంటే ఇది చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ని ప్రొవైడ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ ఇచ్చారు, అలాగే బ్లడ్ ఆక్సిజనోమీటర్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో ఇంటర్నల్గా మనకి GPS చిప్ని కూడా మనకు ప్రొవైడ్ చేయట్లేదు. సో GPS కోసం మళ్ళీ మనం ఖచ్చితంగా మొబైల్ ఫోన్ మీద అయితే ఆధారపడాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ మనకి ఇవి బడ్జెట్లో తీసుకొస్తుంటారు కాబట్టి దీంట్లో GPS చిప్స్ ఇలాంటివి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక దీంట్లో CPU ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే CPU ర్యామ్ రోమ్ని అయితే వీళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు వచ్చేటప్పటికే సింగిల్ కోర్ ప్రాసెస్ అనేది మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే 16 MB లేదా 32 MBకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే 128 MB ఆఫ్ స్టోరేజ్ మెమరీని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవ్వడానికి ఇంతకంటే ఎక్కువైతే అవసరం లేదు. ఇక దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో అయితే ఆండ్రాయిడ్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకున్నాం, కానీ ఇందులో ఆండ్రాయిడ్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే రాదంట. ఇక దీంట్లో కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే మనం బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో చూస్తుంటామో సేమ్ అదే OS వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మనకి IP68కి సంబంధించినటువంటి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది మనం స్విమ్ కూడా ఆల్మోస్ట్ చేసుకోవచ్చు. అండ్ డస్ట్ అలాగే మనకి ఎటువంటి ఎలర్జీస్ కాకుండా ఉన్నటువంటి స్కిన్ మెటీరియల్తో అంటే స్కిన్ ఫ్రెండ్లీ మెటీరియల్ని యూస్ చేస్తూ వీటి స్ట్రాప్స్ని కూడా డిజైన్ చేస్తున్నారంట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇది బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఫీచర్స్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక దీంట్లో వైర్లెస్ టెక్నాలజీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఏ విధమైనటువంటి ఈ సిమ్ కానీ ఫిజికల్ సిమ్ కానీ ఉండదు. అంటే ఫోన్ కాల్ అయితే మాట్లాడుకోలేము, బట్ నోటిఫికేషన్స్ అయితే మనం ఫోన్లో రిసీవ్ చేసుకోగలం. అలాగే దీంట్లో బ్లూటూత్ 5.0 టెక్నాలజీని తీసుకొచ్చారు. దీని సహాయంతో మనం చాలా సునాయాసంగా మన మొబైల్ ఫోన్స్కి అయితే చాలా ఈజీగా రియల్మీకి సంబంధించినటువంటి లింక్ యాప్ ద్వారా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫిజికల్గా దీనికి మనకి కేవలం ఒకే ఒక్క బటన్ మాత్రమే రావడం జరుగుతుంటుంది. అంటే డిజిటల్ క్రౌన్ ఉండదు, ఓన్లీ యాక్షన్ బటనే ఉంటుంది. దీని సహాయంతోనే దీన్ని లాక్ అన్లాక్తో పాటుగా మనకి యాప్స్ మధ్య స్విచ్చింగ్కి, బ్యాక్కి లేదా యాప్లోకి ఎంటర్ అవ్వడానికి యూజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీంట్లో ఛార్జింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ మౌంటెడ్ ఛార్జింగ్ పిన్ వస్తుంది. అలాగే దీంట్లో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ అయితే ట్రాన్స్ఫర్ కావు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారన్నట్లయితే కనుక మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో 2 పిన్స్ ఉన్నాయి చూసారా. సో ఆ పిన్స్ తోటే మనకి ఇది అటాచ్ అయ్యి ఛార్జ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో రెగ్యులర్గా ఇలాంటి టైప్ ఆఫ్ పిన్స్ ఏవైతే ఉన్నాయో మనం క్యాజువల్గా బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో అయితే చూస్తుంటాం సేమ్ అదే విధంగా.
అయితే యూఎస్బి టైప్ సి లాగా ఏదైతే వీళ్ళు ఇంతకుముందు బ్యాండ్లో తీసుకొచ్చినటువంటి కమ్యూనికేషన్ ఛార్జింగ్ టైప్ అయితే ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. దీంట్లో డిఫాల్ట్గా మనకి 5 వాచ్ ఫేసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మేబీ రేపు రియల్మీ యాప్ ద్వారా అంటే లింక్ యాప్ ద్వారా మనం ఎడిషనల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చో చేసుకోకూడదు అనేది ఫిజికల్గా మనం టెస్ట్ చేస్తే అర్థమవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి కస్టమైజేషన్ డెవలపర్స్ మనకు ప్రొవైడ్ చేశారు అన్నట్లయితే మేబీ మోర్ కస్టమ్ వాచ్ ఫేసెస్ని మనం చూసేటువంటి అవకాశం కూడా ఉంది. స్మార్ట్ వాచ్ ఏదైతే ఉందో సుమారుగా 15 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ని ట్రాక్ చేయగలదంట. అని మన వర్కౌట్స్ లాంటివి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్స్ ఎక్కడం దిగటం, లేదా ట్రెడ్మిల్లింగ్, లేదన్నట్లయితే స్విమ్మింగ్ కావచ్చు, లేదా వాకింగ్ కావచ్చు, లేదు అన్నట్లయితే రన్నింగ్, జంపింగ్, ఇలాంటి వాటి ఈవెన్ సైక్లింగ్ కూడా మనకి ఇందులో సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఈవెన్ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మన వాచ్లో వచ్చేటప్పటికి ఈవెన్ మన మొబైల్ ఫోన్ కనెక్ట్ లేకపోయినా కానీ సుమారుగా 1 వీక్ డేటాను అయితే స్టోర్ చేసుకోగలదంట. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి మీ వాచ్ కనెక్ట్ అవుతుందో ఇమీడియట్గా ఈ డేటా అంతా కూడా మీ మొబైల్ ఫోన్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ తర్వాత మీ క్లౌడ్ డేటాబేస్లో స్టోర్ అయి ఉండడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పటికే మనకి బ్రీత్ అలాగే వాటర్కి సంబంధించినటువంటి రిమైండర్స్ కూడా ఉంటాయి. అంటే ఈ టైంలో మనం బ్రీత్ తీసుకోవాలి, లేదన్నట్లయితే ఈ టైంలో మనం వాటర్ తాగాలని. వాటర్ అనేది కామన్, కానీ బ్రీత్ కూడా ఇందులో తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక ఇది ఒక మంచి మూవ్ అని చెప్తాను. ఇవన్నీ కూడా మనకి ప్రీమియం వాచ్ సెగ్మెంట్స్లో అంటే యాపిల్ వాచెస్లో మాత్రమే చూడగలం. దీంట్లో మనకి మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మీరు మీ వాచ్లో వింటున్నటువంటి మ్యూజిక్ ఏవైతే ఉన్నాయో ప్లే, పాజ్, నెక్స్ట్, అలాగే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ని కూడా కంట్రోల్ చేసుకోగలరు. అంటే దీన్ని బేస్ చేసుకొని చూశారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి టచ్ కంట్రోల్ ఫీచర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ టచ్ అయితే బాగుంటుంది, సింగిల్ టచ్ కాకుండా. సో మోస్ట్లీ ఇది ఫుల్ టచ్ స్క్రీనే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఎడ్జ్ టు ఎడ్జ్ ఎక్కడైనా మనం టచ్ని యూస్ చేసుకోవచ్చు. ఇంతేకాదు దీంట్లో ఉన్నటువంటి షట్టర్ బటన్ సహాయంతో మీరు మీ కెమెరా ఏదైతే ఉందో అంటే మీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కెమెరాని కూడా మీరు కంట్రోల్ చేసుకోగలరు. అంటే సెల్ఫీస్ తీసుకోవాలి లేదా వైడ్ యాంగిల్ ఫొటోస్ తీసుకోవాలనుకున్నా కానీ డైరెక్ట్గా మీరు ఫోన్ ఎక్కడన్నా ప్లేస్ చేసి మీ వాచ్ ద్వారా దీంట్లో ఉన్నటువంటి షట్టర్ బటన్ సహాయంతో మీరు ఈ షట్టర్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినటువంటి ఫొటోస్ అన్నీ కూడా దిగచ్చు. ఇది కూడా ఒక ఫెంటాస్టిక్ మూవ్. యాక్చువల్గా ఇదంతా కూడా యాపిల్ వాచ్లో కామన్గానే మేము చూస్తూ ఉంటాం. ఇక ఖచ్చితంగా మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన వాటిల్లో దీని లాంగ్వేజెస్ అని మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా మీరు ఇప్పుడు చూసారు అన్నట్లయితే ఎక్కువ శాతం స్మార్ట్ వాచెస్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే రావడం జరుగుతుంది. కానీ XDA ఫరం వాళ్ళు చేసినటువంటి ఒక రీసెర్చ్ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే మన ఇండియాలో కేవలం 10.7% ఆఫ్ ద యూజర్స్ మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారంట. ఇక సెకండ్ హైయెస్ట్, ఇంకా చెప్పాలంటే మన ఇండియాలో హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అరౌండ్ 52.7% ఆఫ్ ద యూజర్స్ అందరూ కూడా మనకి హిందీ ఉండటంతో దీంట్లో ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్లో మన ముందు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. కాకపోతే రెస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మన రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయి, లైక్ దీంట్లో తెలుగు, ఇట్లాంటి ఫీచర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మేబీ ఎవరైనా డెవలపర్ దీనికి సంబంధించినటువంటి టూల్ని డెవలప్ చేస్తే అఫ్కోర్స్ మనం ఈ లాంగ్వేజ్ని కూడా యూస్ చేసుకోవచ్చు, ఒకవేళ వీళ్ళు కనుక డెవలపర్ టూల్ని ఎనేబుల్ చేసి ఉంచితే. వీటితో పాటు స్లీప్ ట్రాకింగ్ సెన్సార్ని కూడా మనకి ఇందులో పెట్టారు. అంటే మనం ఎంతసేపు నిద్రపోతున్నాం ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం దీనిలో చాలా సునాయాసంగా ట్రాక్ అయితే చేయొచ్చు. ఇక అవైలబిలిటీ కలర్స్ కూడా సుమారుగా వీళ్ళు ఒక 6 కలర్స్లో మన ముందు తీసుకొస్తున్నారు. సో రెగ్యులర్గా బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ, అలాగే మనకి గ్రే కలర్, ఇట్లా అన్ని కలర్స్లో మనకి ఈ స్మార్ట్ వాచ్ అవైలబిలిటీ ఉంటాం. మరొక విశేషం కింద అయితే మనకి రియల్మీ బ్రాండింగ్ కూడా కనపడుతుంది. సో ఆ బ్రాండింగ్ కొంచెం తగ్గించి స్క్రీన్ సైజ్ కొంచెం పెంచుంటే బాగుండేదని నా ఆలోచన. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చేసేద్దాం. మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికే బడ్జెట్ సెగ్మెంట్లోనే తీసుకొస్తుంటారు. ఇలాంటి ఫీచర్స్ ఉన్నటువంటి స్మార్ట్ వాచెస్ ఏవైతేనే మనకి సుమారుగా 1500 రూపాయల నుంచి 2000 రూపాయల మధ్యలో వస్తున్నాయి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెడ్స్ వుల్ఫ్ చూడొచ్చు, లేదన్నట్లయితే ఇంకేదైనా స్మార్ట్ బ్రాండ్ కావచ్చు, MS ఫిట్ కావచ్చు. సో MS ఫిట్లో లేవు. MS ఫిట్లో అరౌండ్ మనకి 3000 రూపీస్ దాకా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి రియల్మీ బ్రాండ్ని కన్సిడర్ చేస్తూ వీళ్ళు ఇచ్చేటువంటి ఫ్యూచర్ అప్డేట్స్ అన్నింటినీ కూడా మనం కన్సిడరేషన్ తీసుకున్నామన్నట్లయితే అప్రాక్సిమేట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా 3000 రూపాయల నుంచి 3500 రూపాయల దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే మీకేమనిపిస్తుంది ఈ ప్రైస్ ట్యాగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో మనకి లాక్డౌన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఉండేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా ఈ పాటిగా మనకు వాచ్ చేతిలో ఉండాలి, కాకపోతే లాక్డౌన్ వల్లే ఇది డిలే అయింది. మేబీ నాజ్రో సిరీస్లో అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేసినా మనం ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ కంపెనీ అతి త్వరలో మన ముందుకు తీసుకొని రాబోతున్నటువంటి రియల్మీ వాచ్. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రైస్ ట్యాగ్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ గురించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.